హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. ఈ 5 రకాల పెండింగ్ బకాయిలు ఉద్యోగుల అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల సంక్షేమం కోసం 5 అత్యంత కీలకమైన శుభవార్తలను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ యొక్క నిర్ణయాలు కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఆర్థిక భద్రత, పదోన్నతులు మరియు వేతన పెంపుదల వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులైతే తీసుకురానున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే ఉద్యోగ వర్గాల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. సో, దీనివల్ల లక్షలాది కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నిండనున్నాయి. మొట్టమొదటి భారీ శుభవార్త ఏంటంటే డీఏ మరియు టీఆర్ బకాయిల చెల్లింపు. జూలై 2019 నుండి జనవరి 2024 వరకు దాదాపు 172 నెలలకు సంబంధించిన డీఏ బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో డీఏలను ప్రకటించినప్పటికీ వాటి అరియర్స్ మాత్రం నగదు రూపంలో చెల్లించకుండా కాలయాపన చేశారు. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రతి నెల బడ్జెట్‌లో సుమారు 4,000-5,000 కోట్ల రూపాయల వరకు కేటాయించనున్నారు. ఒక అంచనా ప్రకారంగా 20,000 బేసిక్ పే ఉన్నవారికి రావాల్సిన అరియర్ అమౌంట్ 1,50,000 పైనే అలాగే 50,000 బేసిక్ పే ఉన్నవారికి 3,85,000 పైనే. ఈ విధంగా 80,000 బేసిక్ పే ఉన్నవారికి 6,17,000 ఈ విధంగా అరియర్స్ అమౌంట్ రూపంలో అందాల్సి ఉంది. ఈ మొత్తాన్ని 5 ఏళ్ల కాల పరిమితిలో పూర్తిగా చెల్లించేలాగా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇక రెండవ కీలక నిర్ణయం వచ్చేసి 12వ పీఆర్సీ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. ఉద్యోగుల వేతన సవరణ కోసం తక్షణమే పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి కొత్త వేతనాల అమల్లోకి వచ్చే వరకు ఆర్థిక వెసులుబాటు కోసం 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యొక్క ఐఆర్ నేరుగా గ్రాస్ సాలరీలో కలుస్తుంది. కాబట్టి ఎటువంటి డిడక్షన్స్ లేకుండా ఉద్యోగుల చేతికి వస్తుంది. దీనివల్ల బేసిక్ పే పెరుగుతుంది. తద్వారా ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ మరియు ఇతర ఇంక్రిమెంట్స్ కూడా పెరుగుతాయి. పదోన్నతులు లేని వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ కింద 6, 12, 18, 24 ఏళ్ల ఇంక్రిమెంట్ల విధానంలో సానుకూల మార్పైతే తీసుకురానున్నారు. ఇక మూడవదిగా పెన్షనర్ల కోసం అదనపు పెన్షన్ ఈక్యూపీ పునరుద్ధరణ. 70 ఏళ్లు దాటిన వృద్ధ పెన్షనర్లకు ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ స్లాబ్‌లను గత ప్రభుత్వం తగ్గించగా చంద్రబాబు గారు వాటిని తిరిగి పాత పద్ధతిలో అంటే 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% చొప్పున పునరుద్ధరించాలని అయితే కోరుతున్నారు. సో, ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎంతో ఆసరాగా అయితే నిలుస్తుందని, అలాగే 100 ఏళ్లు దాటిన వారికి కేంద్ర ప్రభుత్వం తరహాలో 100% అదనపు పెన్షన్ ఇచ్చే అవకాశంపై కూడా కసరత్తు జరుగుతోంది. వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా పెన్షన్ నిబంధనను సరళతరం చేయనున్నారు. ఇక నాలుగవ అంశం పెండింగ్ బిల్లుల చెల్లింపు మరియు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల బలోపేతం. ఉద్యోగుల జీతాల నుండి ప్రతి నెల నగదు రికవరీ అవుతున్నప్పటికీ ఆరోగ్య కార్డులు ఆసుపత్రులలో పనిచేయకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. తక్షణమే ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిలను క్లియర్ చేయనున్నారు. ముఖ్యంగా 24 గంటలు కష్టపడే పోలీస్ సోదరులకు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ మంజూరు చేయడం ద్వారా వారికి పెద్ద ఊరటనివ్వనున్నారు. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తూ ఉత్తర్వులైతే ఇవ్వనున్నారు. ఈ ఐదవ అతిపెద్ద శుభవార్త ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత. గతంలో అసంపూర్తిగా నిలిచిపోయిన విద్యాశాఖ మరియు ఇతర శాఖల కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ప్రకారంగా వేతన పెంపు మరియు ఆప్కాస్ ద్వారా వారికి పూర్తి ఉద్యోగ భద్రతకైతే కల్పించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క చిరు ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలాగా నిబంధనలైతే మార్చనున్నారు. కారుణ నియామకాలను వేగవంతం చేసి ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగులకు కూడా మేలు చేయనున్నారు.
సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తూ 5 కీలక హామీలు అమలు చేయబోతున్నారు. ఇందులో 172 నెలలకు సంబంధించి డీఏ బకాయిల చెల్లింపు, 12 పీఆర్సీ మరియు 30% ఐఆర్ ప్రకటన, పెన్షనర్లకు ఏక్యూపీ పునరుద్ధరణ, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ మరియు కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధానమైనవి. ఈ నెలాఖరులోగా ఈ ఉద్యోగ సంఘాలతో జరగబోయే భేటీలో ఈ యొక్క అంశాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది.